ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్దత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. అటు రాజధానిపై వైసీపీ మాత్రం రచ్చ చేస్తుంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మల్లాడి విష్ణు గారు, ఎక్స్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి, అదేవిధంగా సయ్యద్ బాషా గారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. విష్ణు గారు నమస్కారం. విష్ణు గారు నా వాయిస్ వినిపిస్తుందా? విష్ణు గారు వినపడుతుంది, చెప్పండి సార్. మొత్తం మీద ఈ బిల్లు ఆమోదం పొందే వరకు వచ్చింది. అటు రెండు ఉభయ సభలు కూడా ఆమోదం పొందిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే అమరావతికి శాశ్వత చట్టబద్దత ఇవ్వడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుంది కదా, మీరెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? సార్, ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగానే అనేక చట్టాలు వచ్చినాయి, అనేక మార్పులు చేర్పులు వచ్చినాయి. ఆ చట్టాల్లో రాజధాని అమరావతి అని, రాజధానికి చట్టబద్ధత అని చెప్పని ఏమీ లేదు. ఈ రోజు వీళ్ళు అనుకుని అమరావతి రాజధాని అని 12 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు దాని గురించి ఎంత పని జరిగింది, ఎంత తప్పు చేశారు, ఎంత పరిస్థితి ఏంటన్నీ కూడా అన్ని మనం పదే డిస్కస్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటటువంటి మంచి అంటే పార్లమెంట్ లో ప్రత్యేక హోదా, లేకపోతే కేంద్ర కేబినెట్ లో ప్రత్యేక హోదా తీర్మానం చేశారు. అలాంటిది ఆ తీర్మానాలన్నింటినీ కూడా పక్కన పడేసి, నిర్ణయాలన్నీ కూడా పక్కన పడేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేసేటటువంటి, మంచి చేసేటటువంటి, ఆ రోజు విభజన సందర్భంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని పక్కన పడేసి పోలవరాన్ని పక్కన పడేశారు, ప్రత్యేక హోదాని పక్కన పడేశారు, విభజన చట్టాల్లో అంశాలను పక్కన పడేశారు, విభజన చట్టాల్లో వెనుకబడిన ప్రాంతాలను పక్కన పడేశారు. ఈ రోజు ఈ వీళ్ళకి, వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ మంచి చేసేటటువంటి, మేలు చేసేటటువంటి ఈ అమరావతిని రాష్ట్ర అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా మీద భారం పడే విధంగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు ఒక పక్కన చేశారు. మళ్ళీ ఇంకో పక్క దానికి 60,000 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులతో అభివృద్ధి చేసి కమిషన్లు 14% ఎస్ఎఫ్టీకి పెంచి ఇలా చేస్తామంటే దీన్ని అంటే మీ పార్టీ కూడా 3 రాజుల పేరిట గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్ని మోసం చేసింది, కనీసం అతి గతి లేకుండా మోసం చేసిందని చెప్పేసి టీడీపీ నేతలు వ్యాఖ్యానించే పరిస్థితి కనిపిస్తోంది కదా సార్. ఇప్పుడు అతి గతి లేకపోవడం కాదు, దాని మీద కోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం అభివృద్ధి చేయనని ఈ రోజుకి చెప్తున్నాము. ప్లాన్ ఏ అదే, ప్లాన్ బి ఇది మాది. 3 రాజధానులు, 3 నగరాలు అంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఈ 3 ప్రాంతాలు ఇప్పుడు మనకి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం రోడ్లు ఉన్నటువంటి ప్రాంతము, అలాగే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రాంతము, రైల్వే స్టేషన్ తో పాటు ఎయిర్పోర్టు, సీపోర్టు ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ విస్మరించేసి, ఇవన్నీ కాదనుకుని కొత్తగా ఏమీ లేని చోట, వర్షం వస్తే మునిగిపోయే చోట లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఎప్పటికి అభివృద్ధి చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుందా, ఉండదా? కానీ మీరు తీసుకొచ్చినటువంటి ఈ 3 రాజధానులు ఏదైతుందో ఇది సాధ్యమే? అసలు ఆంధ్రప్రదేశ్ కి మేము చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ లాగా, చెన్నై లాగా, బెంగళూరు లాగా అంత పెద్ద రాజధాని అవసరంలా. విజయవాడని చేసుకోవచ్చు, లేకపోతే విశాఖపట్నాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అమరావతి అన్నారు సరే, దాని మీద మేము డిఫర్ అయ్యాము. అమరావతి డిఫర్ అవడానికి ఆ స్థలాన్ని మార్చాలి, ప్రాంతాన్ని మార్చాలి అని కాదు, అప్పులు ఊబిలోకి లాగొద్దు అని చెప్పని, 14% అత్యధికమైన రేట్లు ఇవ్వద్దని, రైతులకి ఫ్లాట్లు ఇవ్వడని, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల కారణాలతో మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాము. ఇప్పటికీ కూడా శాసన రాజధాని అమరావతిలోనే పెట్టి మేము 5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళాము. మా మీద విషం చిమ్ముతూ, మా మీద దుష్ప్రచారం చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదో లబ్ధి చేకూర్చాలని చెప్పని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగత పాలు చేసేటటువంటి పరిస్థితిలో తీసుకెళ్తుంది. కాబట్టి మేము ఈ మావిగన్ అని చెప్పిన ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చాము. మా నినాదానికి ప్రజల నుంచి, మేధావుల నుంచి
రకరకాల నుంచి అందరి నుంచి మద్దతు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సరే ఇప్పుడు రకరకాల పేర్లు పెడతాము, దాన్ని ట్రోల్ చేయవలసిన లేదు, దాన్ని విమర్శించవలసిన లేదు. ఈ రోజు నయా రాయపూర్ పరిస్థితి ఏంటి, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటి, అన్ని రాష్ట్రాలకి శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఇవన్నీ అనేక ఇష్యూస్ ఉన్నాయండి. వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకుని ప్రజల్ని మభ్య పెడుతూ రైతుల్ని మోసం చేస్తూ జరిగేటటువంటి కార్యక్రమాలకి మేము ప్రతిదానికి కూడా మేము సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షము, రైతుల పక్షము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల పక్షము, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాంధ్రలో కానీ అందరూ బాగుండాలి అని గతంలో ఒకే చోట హైదరాబాద్ కేంద్రీకృతం అయిపోయి అక్కడే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. అలాంటి జరగకూడదని చెప్పని అనేక కమిటీలు సిఫారసు చేశాయి. మళ్ళీ మేము అదే రీతిలో వెళ్తాము అని అంటే, మేము మళ్ళీ అదే రీతిలో వ్యవహరిస్తాము అని అంటే దానికి ఏం సమాధానం చెప్పాలండి? నేను కొంచెం మళ్ళీ వస్తా సార్, కొంచెం మీటింగ్ లో ఉన్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయితే క్లియర్. మేము అక్కడ ఉన్న కట్టేదానికి, అమరావతికి రైతులకి ఇచ్చేదానికి మేమే ఎక్కడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు 4,000 రూపాయల నుండి ఎస్ఎఫ్టీ 14,000 రూపాయలు చేయటము, రైతులకు ఇప్పటికీ 12 సంవత్సరాలుగా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకపోవటము. అంటే మీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ మద్దతు ఇచ్చింది. మీరు మద్దతు నేను చెప్పేది కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి, వైసీపీ ఒక్కటే మాత్రమే మద్దతు ఇవ్వలేదు, ఏకాకైపోయింది అని చెప్పచ్చు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మేమే కాదు, మోడీ గారు కూడా వచ్చి అమరావతిలో తిట్టెళ్లారు 2019 ఎన్నికల్లో. దానికి ఏం సమాధానం చెప్తారంటే, వీళ్ళు కలిసినప్పుడు కలిసి ఉండడం, మానేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది, 2గా చేసింది. ఆ రోజు బిల్లులు ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా రాష్ట్ర విభజనకి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలి. ఇంకా బీఆర్ఎస్ అంటే, బీఆర్ఎస్ ఆ రోజు వాళ్ళు కోరుకున్నారు ఏమని, తెలంగాణతో కూడుకున్నటువంటి రాజధాని కావాలి అని. వాళ్ళు తెలంగాణతో కోరుకున్నటువంటి రాజధాని అప్పుడు అయింది, కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇలా అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఒక ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది అనేటటువంటి మాట శుద్ధ తప్పు. దాని మీద మేము డిఫర్ అవుతున్నాము. కాబట్టి మా స్టాండ్ వెరీ క్లియర్. మేము అప్పు చేసి రాజధాని కట్టద్దు అని చెప్తున్నాము. ఈ 3 నగరాలను అభివృద్ధి చేస్తే ఎయిర్పోర్టు, పోర్టు, రైల్వే స్టేషన్, రోడ్లు, అలాగే ఇంకొక పక్కనే మేము చెప్పినటువంటి మాకు సంబంధించినటువంటి దాంట్లో ఎయిమ్స్ ఉంది. అలాగే మీరు ఉదాహరణకి రియల్ ఎస్టేట్ అంతా కూడా ఎక్కడ డెవలప్ అయింది? రియల్ ఎస్టేట్ అంతా కూడా అమరావతి అని చెప్పి అసెంబ్లీ అని లోపల 30-40 కిలోమీటర్ల లోపల పెడితే గుంటూరు విజయవాడ మధ్య బిల్డింగ్స్ అన్ని వచ్చినాయి, వెంచర్స్ అన్ని వచ్చినాయి. అర్థమట్ల మీకు? కాబట్టి మేము చెప్పినటువంటి ప్రాంతము సూటబుల్ ప్రాంతము, దాన్ని కనుక పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని ప్రాంతాలకి మేము ఫస్ట్ అనుకున్నది కాదు. కర్నూలులో అక్కడ హైకోర్టు బెంచి, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లేకపోతే రాజధానిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నాము. అది దాని మీద కోర్టుకు పోయి జరగలేదు. కాబట్టి ఇప్పుడు మేము మారినటువంటి పరిస్థితుల్లో మేము ఈ 3 నగరాలని కలిపి చేస్తే బాగుంటుంది. 10,000 కోట్లతో మొత్తం బయటపడుతుంది. ఉదాహరణకి హైదరాబాద్ నగరం కేసీఆర్ గారు ఆ బిల్డింగ్లు ఎంత కాలంలో కట్టారు, ఎంతలో కట్టారు? మీరు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు మీరు కడతాం దేనికండి? మీరు కనుక క్యాపిటల్ ఇది అని గుంటూరు విజయవాడ మధ్య అని అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా, హైదరాబాద్ నగరం కూడా అట్లాగే జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్రం కర్నూలులో ఏర్పడినప్పుడు, మద్రాసు నుంచి వచ్చినప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి విష్ణు గారు. రాష్ట్రం మద్రాసు నుంచి కర్నూలు వచ్చినప్పుడు అప్పు చేశారా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు? కర్నూలు నుంచి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 50,000 కోట్లు అప్పు చేశారా? అక్కడ ఏ బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్లోనే వాళ్ళు పెట్టుకున్నారు. ఈ రోజు చూడండి, 12 సంవత్సరాలుగా అద్దె భవనాల్లో ఆఫీసులు ఉంటున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు అద్దె భవనాల్లో ఆఫీసులు ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో ప్రజల ద్వారా పన్నులు వసూలు చేసినటువంటి. అలాగే అక్కడ 33,000 ఎకరాలకి ఎంత కౌలు కడుతుందో మీరు చూడండి. రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా డబ్బునంతా కూడా దుబారా చేస్తోంది. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి.
మేము మా పాలసీయే, లేకపోతే రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా ఆ కోణంలో చూస్తున్నారా? ఇలా అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే సరైనటువంటి సక్రమమైనటువంటి రాజధానికి అందరి అభిప్రాయాలు తీసుకోమంటున్నాం. మేము ఈ రకంగా చెప్తున్నా, అందరి అభిప్రాయాలు తీసుకోండి. అంటే 50 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాజధానిగా ప్రకటించమని అంటున్నాము. మీరేంటి అక్కడ జనాభా లేరు, ఉపాధి లేదు, అప్పులు, అవినీతి, ఇంత పరిస్థితి ఉంది. ఇప్పటికే 12 సంవత్సరాల కాలం కావాలండి చెప్పండి. మేము అసెంబ్లీలో 2004లో సపోర్ట్ చేసాం, 2014లో సపోర్ట్ చేసాం, 19లో సపోర్ట్ చేసాము. మేము అధికారంలోకి వస్తే వికేంద్రీకరణ అన్నాము. ఎందుకంటే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా బాగుపడాలి, అన్ని ప్రాంతాలు బాగుపడాలి అని అన్నాము. దాన్ని కూడా తప్పుబట్టి 3 ముక్కలాటని తిరుపతిని ఎందుకు జోన్ చేశారండి, అమరావతిని ఎందుకు జోన్ చేశారు? వెరీ క్లియర్. అంటే మీరు ఉద్యమం కొనసాగిస్తారా? దీని మీద ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ప్రజల్ని సంబంధించినటువంటి ఆలోచింపజేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా తెలంగాణ, మన రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర 3 ప్రాంతాల్లో మా చెప్పినటువంటి మావిగన్ గురించి క్లియర్ గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందరూ అర్థం చేసుకునే విధంగా, కన్విన్స్ అయ్యే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బారి పడకుండా, అవినీతి, తెలుగుదేశం పార్టీ కూటమి అవినీతిలో రహితమైనటువంటి అవినీతిలో ఇరుక్కుపోయారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత పొందితే అంటే 2029 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తారు సార్? ఇప్పుడు ఒకటి క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళు కానీ, లోకేష్ మొన్న మాట్లాడిన విషయాలు కానీ, పొరపాటున తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మార్చడానికి అవకాశం లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, లేకపోతే పార్లమెంట్ లో చట్టాన్ని మార్చాము, పార్లమెంట్ లో విభజన చట్టానికి అమెండ్మెంట్ చేశాము అని చెప్తున్నారు. అసలు మీరే వస్తారు అని అనుకుంటున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనుకుంటున్నారు కదా, 2028కే పూర్తి చేస్తాము అనుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా అమరావతిని మేము వస్తే మారుస్తామని కాదు. చట్టాలు ఎవరైనా మార్చుకోవచ్చు. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రాన్ని విభజించారు కేంద్ర ప్రభుత్వం చట్టం. అలాగే పోలవరం కేంద్రం పనిచేయాలని చెప్పి చట్టంలో పెట్టారు. ప్రత్యేక హోదా కేంద్ర కేబినెట్ అప్రూవ్ అయింది, కేంద్ర పార్లమెంట్ లో మాట్లాడారు. మరి ఇవన్నీ మారిపోలా, కాలక్రమేణా మారాయా లేదా? కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఖచ్చితంగా మా స్టాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మావిగన్ కి కట్టుబడి ఉంటాము. దీని మీద రకరకాలుగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సందర్భంలో ఏం మాట్లాడిందో, అది పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భం ఏం మాట్లాడారు, అలాగా ఐవీఆర్ కృష్ణారావు గారు ఏం మాట్లాడారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడాడు, అదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి దీని గురించి ఏం మాట్లాడారు. ఇవన్నీ విషయాల్ని కూడా వాళ్ళు మాట్లాడకపోవచ్చు. రాజకీయ కారణాల మూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా ఉండి అన్ని విషయాల్ని తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. మళ్ళీ వస్తాను సార్ నేను. ఓకే సార్, రైట్. సయ్యద్ బాషా గారు సార్ ఏం చెప్తారు? అంటే వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదు, అన్ని కార్యాలు ఒకే చోట వద్దు, రాజధానిని ఒకే చోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి దెబ్బతింటుంది, ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందలేవు, అసలు అమరావతికి 22 లక్షల కోట్లు అవసరం లేదు, కేవలం 20,000 కోట్లు మాత్రం సరిపోతుంది. ఇది వైసీపీ చేస్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? ముందుగా ఈ ప్రేక్షకులందరికీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫు నుంచి శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 46 సంవత్సరాలు కంప్లీట్ చేసి 47 సంవత్సరాలు అడుగు పెడుతున్న రోజు ఈ రోజు. దాంతో పాటు రాజధాని బిల్లు ఈ రోజు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, 2 ఉభయ సభల్లో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర ఉంది. దాంట్లో భాగంగానే రాజ్యాంగ పరంగా ఉన్న పరిమితులు ఏంటి చెక్ చేసుకొని బిల్లు త్వరగా రాష్ట్రపతి నుంచి ఆమోదం పొంది వస్తుంది. ఆ నమ్మకం మాకుంది. రెండో విషయం, వైసీపీ గవర్నమెంట్ ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా రాజధానికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత మాట మార్చారు, 3 ముక్కలుగా రాజధాని విడదీశారు. మరి 5 సంవత్సరాలు పాలించినప్పుడు 3 రాజధానులు ఏ రకంగా డెవలప్ చేశారు అది ఆయన చెప్పాలి. మల్లాది విష్ణు గారు బాగానే మాట్లాడారు, కాకపోతే మీ భాషలో మీరు మాట్లాడుకున్నారు. మీరు 5 సంవత్సరాలు పాలించినప్పుడు రాజధానికి ఏం చేశారు అది కూడా మీరు
నోట్ రిలీజ్ చేయాలి. మేము 3 ముక్కలాట అన్న తర్వాత కూడా రాజధానిని ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి, మీరు డెవలప్మెంట్ చేయలేదు, మీరు కూడా అప్పులు చేసేసారు. రెండోది, వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఏదో అన్నారు అని చెప్పి చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ మీద ఉంది. ఏంటంటే 2014లో మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఏ స్టాండ్ మీద ఉన్నామో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద. రెండోసారి వచ్చినప్పుడు కూడా మోడీ గారు రాజధానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రవాణా వ్యవస్థ, అంటే ముఖ్యంగా రోడ్లు, హైవేస్, రాజధానికి ఏం కావాలి, తర్వాత రైల్వే ఏం కావాలి, అలాగే రాజధాని డెవలప్ అవడానికి ఇంకొక 10 సంవత్సరాలు పట్టినా సరే ఈ లోపు మన గ్రౌండ్ వర్క్ చేసిన ఉద్దేశంతో ఎయిర్వేస్ ఈ మొత్తం మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రాజధాని విషయంలో బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తే లేదు. అలాగే డెవలప్మెంట్ అనేది ఒక చోట జరగకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయ్యే విధంగా మేము ప్రణాళిక చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే రాజధాని డెవలప్ అవుతున్నప్పుడు ఈ 3 ఏవైతే జిల్లాలు, ఎన్టీఆర్ గాని, గుంటూరు గాని, అలాగే మచిలీపట్నం గాని, పక్కన నసరాపేట గాని, దగ్గర ఒంగోలు దాకా డెవలప్మెంట్ జరుగుతుంది. సో రాజధాని అనేది భవిష్యత్తులో అందరికీ ఉండే విధంగా తయారు చేసుకోవాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన. దాని తగ్గట్టుగా అడుగులు వేస్తున్నాం తప్ప అప్పులు చేసో ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. కార్యాచరణ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి విజనం, పవన్ కళ్యాణ్ గారి విజనం, అలాగే మా అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే కేంద్రం ఉన్న మోడీ గారు, వీళ్ళందరూ కలిసి మంచి రాజధాని కట్టే ఉద్దేశంతో మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే పూర్తి సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్, ఎవరు కేంద్రం ఏమడిగినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తి సపోర్ట్ మేము ఇస్తూ వస్తున్నాం. ఆ రకంగా మేము ప్రణాళిక చేసుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు అధికారం రాకముందు ఒక రకంగా మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అలా మాట మార్చడం వాళ్ళకే చెందుతుంది. అసెంబ్లీ సాక్షిగా నేను ఒప్పుకుంటున్నాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు, ఎందుకు రాజధాని పక్కన పెట్టారు, దానికి ముందు సమాధానం చెప్పాలి. ఈ రోజు రాజధానికి ఆమోదం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక పేరు తీసుకురావడం, 3 జిల్లాల్ని కలపడం, తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఆయనకి ఏంటి లాభం? ఆల్రెడీ 11 సీట్లకి పక్కన పెట్టిన ఆంధ్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ సీట్లు కూడా వద్దనుకుంటున్నారా? భారతదేశంలో 48 పార్టీలు సపోర్ట్ చేసి, కానీ వైసీపీ పార్టీ మాత్రం రాజధాని సపోర్ట్ చేయలేదు. అసలు మాకు ఆంధ్రప్రదేశ్ కి ఇంత సపోర్ట్ వస్తుందని ఆయన ఊహించలేదేమో. అందుకని ఇప్పుడు భయపడి ఆ కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి, మావిగా తీసుకొచ్చేసి దాన్ని మరి తెర మీద తీసుకొచ్చి దాని మీద ఆడవాడు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు చెప్పాలి. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే సార్. గతంలో 3 రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, ఎక్కడ అసలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా మావిగణ అనేది తెరపైకి తెచ్చారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అసలు దీనివల్ల మీ స్టాండ్ ఏంటి అనేది కూటమి నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా రాజధాని అంశం మీద స్టాండ్ అనేటువంటిది కరెక్ట్ గా క్లియర్ గా చెప్పేశారు సార్. మేము ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బిల్లును కూడా ఎందుకు ఏ విధంగా బిల్లుని పార్లమెంట్ లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆ ఫార్మేట్ ఆఫ్ బిల్లుని మేము వ్యతిరేకించామే కానీ రాజధాని యొక్క బిల్లుని మేము వ్యతిరేకించలేదు. మేము క్లియర్ గా అడుగుతున్నాం సార్ ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడారు, ఆయన ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేశారు, ఏం చేయలేదు కదా అనే మాదిరి మాట్లాడుతున్నారు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి అయిందన్నట్టు కొంచెం ఆలోచించాలి సార్. మీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. సార్, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆమోదించినటువంటి 48 పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ బయట నుంచి చూసేటువంటి పార్టీలే సార్. ఇప్పుడు మన ఇంట్లో 2 అన్నదమ్ముళ్ళు గలాబాలు వేసుకున్నప్పుడు బయట ఒక వ్యక్తి సర్దుకోండి అంటాడు. అంటే సర్దుకుంటే వచ్చేటువంటి లాభ నష్టాలన్నీ ఈ బ్రదర్స్ ఇద్దరు కానీ తెలియదు వాళ్ళకి, కుటుంబంలో ఏం జరుగుతుందని చెప్పి. సపోజ్ సార్ ఈ బిల్లుని ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మళ్ళీ మీరు అదే చెప్తారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు సార్. ఎందుకంటే ఈ ఆమోదం ఏదైతే ఈ యొక్క మన సభలో
శాసనసభలో జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు 29లో వాటి పేరు మార్చేస్తాడు, స్థలం మార్చేస్తాడు. కాబట్టి మనం గెజెట్ తీసుకుంటాం అనే భయం, వీళ్ళు ఏ విధమైనటువంటి భయం ఉందో ఆ భయం అనేటువంటిది నిజం. కరెక్ట్ గా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆ రోజు నువ్వు పార్లమెంట్ కి బిల్లు పోయింది కదా, నీకు అంత మాత్రం బిల్లు పోయింది తెలియదా? దీనికి 2 లక్షల కోట్లు అవసరం అవుతుందని ఆ రోజు నువ్వు తెలియదా? నీకు ఎందుకు నువ్వు సపోర్ట్ చేసినావు? నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఆ రోజు నువ్వు కట్టు అంటారు. కేసీఆర్ అడగరు సార్, కేసీఆర్ గారిని అడగరు. ఈ విధమైనటువంటి ప్రశ్న కేసీఆర్ గారిని అడగరు, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు బిల్లును నువ్వు ఓకే అని చెప్పావు, అన్నిటికీ సపోర్ట్ చేసినావు, 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పి తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఈ రోజు నువ్వు అధికారం చేపట్టిన తర్వాత నువ్వు ఎందుకు కట్టట్లేదు అంటే ఆ రోజు ఆ అమౌంట్ 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తీసుకొని రావాలా? అదే ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం భరించే పడితే ఏ విధంగా భరిస్తుంది, ఏ విధంగా దాన్ని తీసుకొస్తున్నారు అనేటువంటిది మేము బిల్ ఫామ్ లో కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టమంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. ఇప్పుడు అన్ని పార్టీలు ఓకే చెప్పాయి సార్. రేపు ఆ పార్టీలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ లో లేకుంటే డిఎంకే వాళ్ళలో లేకుంటే ఏడీఎంకే వాళ్ళలో లేకుంటే బీజేపీలో ఎవరిని అడగవు, నువ్వే కట్టయ్యా అంటావు, నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా కట్ట అంటారు. ఈ ఒక్క విధానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలనేటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా, ఇది కట్టడం అనేటువంటిది అసాధ్యం, ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు, ఇది కట్టడం అనేటువంటిది కాదు, దీంట్లో జరిగేటువంటి లోపపిస్తాడు ఏంటి, ఎంత అక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా చూడాల్సిన అవసరం ఉందనేటువంటిది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని చెప్పినా సరే, ఏదైతే కోర్ క్యాపిటల్ అమరావతి అని చెప్తున్నాడో ఆ అమరావతిని దాటి బయట రాడు సార్. ఎందుకంటే 2014లో శివరామకృష్ణ కమిషన్ అనేటువంటిది ఈ రోజునటువంటి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషనే. మోడీ గారు బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఆ శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో వీళ్ళందరూ కూడా చెప్పాలి. ఇదే విధంగా 2014-15లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీరు చూడాలి. మీ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు ఇది ధనవంతుల రాజధాని, పేదవాడు దీంట్లో పోయేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఈ అమరావతి అనేటువంటిది చట్టబద్ధం తీసుకురాకూడదు, ఈ అమరావతి అనేటువంటిది మంచిది కాదు అని చెప్పని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇదే విధంగా శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో ఈ కోర్ క్యాపిటల్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ కి కానీ ఈ యొక్క అమరావతికి కానీ సూటబుల్ కాదు, ఈ యొక్క అమరావతి ఈ యొక్క కోర్ క్యాపిటల్ తప్ప మీరు ఎక్కడైనా సరే తీసుకుపోయి కట్టండి అని చెప్పని ఆ రోజు శివరామకృష్ణ కమిషన్ మీకు ఇచ్చింది నివేదిక, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది నివేదిక. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తారు, నిద్రపోతుందా? వాళ్ళు వేసిన కమిషన్ మీదనే, వాళ్ళు వేసిన కమిటీ మీదనే వాళ్ళకి నమ్మకం లేదా? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. సాక్షాత్తు ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఈ యొక్క ఏరియా ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో ఈ కోర్ క్యాపిటల్ ఈ యొక్క ఫ్లడ్ లో మునిగిపోతుంది, పార్లమెంట్ ఆమోదించిన 8,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కాబట్టి 22,500 క్యూసెక్ పంపింగ్ స్టేషన్స్ అవసరం అని చెప్పి వద్దు అన్నారు. ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తా ఈ రోజు కోర్ క్యాపిటల్ కట్టాలంటే అది ఇన్సైడ్ ట్రేడింగ్ కి మెయిన్ కారణం సార్. ఏదైతే ఈ కోర్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు లక్షల ఎకరాల్ని వాళ్ళ అనుభవంతో వాళ్ళ అనుభవంతో ధరలు పోతాయని చెప్పని ఈ కోర్ క్యాపిటల్ మార్చేదానికి సాహసం చేయట్లేదు. ఇక్కడ పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రజాస్వామ్య విరుద్ధానికి వ్యతిరేకం కదా ఇది? ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్. ఎందుకంటే మా వాదన మేము వినిపించాం. ఈ బిల్లులో లోపభూయిష్టం ఉంది, ఈ బిల్లు కరెక్ట్ గా లేదు చెప్పడం అనేది మా ధర్మం. భారతదేశ పౌరుడుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అర్హత ఉంది. అదేవిధంగా ఇంత ప్రజా స్థానపుతున్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ పార్టీకి కానీ చెప్పేటువంటి అర్హత ఉంది ఈ బిల్లులో లోపభూయిష్టం ఉందని చెప్పని. ఎందుకంటే సార్ ఇటువంటి బిల్లులే చాలా చేశాయి సార్ పార్లమెంటు. ఇప్పుడు విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్ ఏమైంది? స్పెషల్ స్టేటస్ ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ కి. మోడీ గారు ఎందుకు ఇవ్వరు? స్పెషల్ స్టేటస్ అడగండి. ఈ రోజు మోడీ గారు మీ దయాదాక్షిణ్యాలతో ప్రభుత్వం నడుపుతున్నారు కదా, మరి ఎందుకు మీరు స్పెషల్ స్టేటస్ అడగట్లేదు? పోలవరం ఎత్తు 45.72 నుంచి 41.57కి తగ్గించేశారు. ఇది ఒక జలాశయంగా మారిపోయింది, దాన్ని ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ వదిలేసి స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఎంత నిధి ఇచ్చింది మొత్తం క్లియర్ చూసుకోవాలి. మీరు చూసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు కేంద్రం నుంచి వచ్చినప్పుడు
మీకు ఎన్ని హైవేస్ కావాలంటే మీరు మాట్లాడడం చేతకాల. మేము ఇచ్చా మీకు ఎన్ని హైవేస్ కావాలి. మీ ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు పార్లమెంట్ లో ప్రతిదీ కూడా క్లియర్ గా నడుస్తుంది. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ కంటే చాలా ఎక్కువ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మాట్లాడద్దు. స్పెషల్ స్టేటస్ ఇస్తే వచ్చేటువంటి మనకు ఉపయోగాలు మీరు ఇచ్చేటువంటి రోడ్ల వల్లనో మీరు ఇచ్చేటువంటి ఫండ్ వల్లనో రాదు. స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రుల హక్కు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా స్పెషల్ స్టేటస్ కాదని మీరు ఇటువంటి మాట్లాడుతున్నారంటే స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఇస్తున్నాను చెప్తున్నాను. స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఇస్తున్నావు. అది చేసుకోవడం మీ చార్జీలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు పాలించారు. రాజకీయంతో మాట్లాడద్దు. దాని గురించి వివరాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు స్పెషల్ స్టేటస్ అనేది 5 సంవత్సరాలు పాలన చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను నేను. దీనికి ఆన్సర్ చేయండి. మీరు 5 సంవత్సరాలు పాలించారు కదా, అప్పుడు ఏం చేశారు సార్? 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ పోతే మిగతా 3 సంవత్సరాల్లో ఎన్ని పోర్టులు కట్టారు, ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ కట్టారు, ఎన్ని ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కట్టారు, ఎన్ని ఉద్దానం కిడ్నీ సెంటర్, అదే విధంగా విమానాశ్రయాలు ఎన్ని కట్టారు, స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేశారు, నాడు నేడు ద్వారా ఎంతమంది ఎన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం చేసిందా రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? మీరే చెప్తున్నారు కదా ఏమలేదని చెప్పేసి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు కేంద్ర ప్రభుత్వం చేశారా అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పథకాలు ఇవన్నీ. కేంద్రం సపోర్ట్ చేయడం అనేటువంటిది బాధ్యత రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం మీరు అన్నారు కదా. రాష్ట్రానికి వేసేది భిక్షం కాదు, రాష్ట్ర వాటా మీరు ఇస్తున్నారు. రాష్ట్రానికి వేసేది భిక్షం కాదు, రాష్ట్ర వాటా మీరు ఇస్తున్నారు. మీరు ఇచ్చేది భిక్షం కాదు, రాష్ట్ర వాటా మీరు పొద్దు రూపంలో వసూలు చేసిన దాన్ని మీరు ఇస్తున్నారు మాకు. అంతేగాని మీరు ఇచ్చేస్తున్నారంటే ఎట్లా? స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. నిజంగా మీకు ఆంధ్ర మీద అభిమానం ఉంటే, ఆంధ్ర రాష్ట్రం మీద గౌరవం ఉంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. ఏమి ఇవ్వక్కర్లేదు. ఏం చెప్తారు సైద్ భాష గారు? ఏం చెప్తారు? మీరు కూటమిలో మేమైతే రాజధానికి కట్టుబడి ఉన్నాం. వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఆయనే చెప్తున్నారు క్లియర్ గా, వైసీపీ గవర్నమెంట్ చెప్తుంది అన్ని కట్టామని చెప్పి. దానికి సపోర్ట్ గా మేమే చేశామంటున్నారు. ఇప్పుడు కూడా మేము స్టాండ్ తీసుకున్నాం. మేము తప్పకుండా రాజధాని విషయంలో ప్రతి విషయంలో కూడా మా సపోర్ట్ ఉంటుంది. మోడీ గారికి ఆంధ్ర ప్రజలన్నా ఆంధ్ర రాష్ట్రాలు లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. మీరు రాజధానికి సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఆ రోజు ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు ఏదైతే మీ మోడీ గారు వచ్చి ప్రధానమంత్రి హోదాలో ఓపెన్ చేసి, నేను చెప్పేది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే నేను చెప్తున్నా. ఏం చేశారు? ఏమి పట్టిచ్చారు? గుప్పిడి మట్టి, ఒక చెంబుడు నీళ్లు ఇచ్చి పాచిపోయిన లడ్డూలు కావాలన్నారా బాబు అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట మీకు గుర్తులేదా? మీరు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అమరావతికి మీరు ఏమి ఇస్తున్నారు చెప్పండి. ఏమి ఇవ్వకుండా మేము సపోర్ట్ చేస్తున్నాం. అమరావతి పేరుని మీరు ప్రపోజ్ చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇది విధానం ఇది కాదు. అసలు నిజంగా మీకు మధుసూదన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, మాకు సపోర్ట్ చేయడం అని చెప్పేసి మీరు కేసీఆర్ గారు ఇందాక రాజధాని సపోర్ట్ చేస్తే ఆయన చేశారు అన్నదమ్ముల మధ్య విషయం చెప్పారు. పార్టీ డెవలప్మెంట్ కి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కి ఏ పార్టీ కూడా శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. డెవలప్మెంట్ కోసం ఎవరైనా ముందుకు వెళ్తారు. ఆ విషయంలో మీరేనంతే. మోడీ గారు శత్రువు కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మా సంబంధాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే కానీ మీకు మాకు శత్రుత్వం లేదు అని చెప్పని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మాకు మోడీ గారి యొక్క పాలన మీద నమ్మకం ఉంది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. దీంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి మాయలో పడి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయోజనాలను కూడా చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో వేసుకుంటున్నాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాల మీద ఒక కమిషన్ ఏంటి? రాజధాని లోపాల మీద మీరు కమిషన్ ఏంటి? ఈ రోజు మీ కేంద్ర ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ 4,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ రోజు 14,000 అమరావతిలో పెడుతుంటే దానిపైన కమిషన్ అయింది.
ఇటువంటి మధుసూదన్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అవసరం ఉంది. రైట్ మనతో పాటు టీడీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నెహ్రూ గారు చెప్పండి సార్. ఏం చెప్తారు? మొత్తం మీద 3 రాజధానుల యోజనకు మొత్తం మీద స్వస్తి పలికి అమరావతికి ఏ రాజధాని ప్రతిపాదిస్తూ మీరు పార్లమెంట్ ఉభయ సభల సభ ఆమోదం తెలిపిన పరిస్థితి మనకు కనిపించా ఉంది. ఇప్పుడు రాజధానికి అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడంతో ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినాయని మీరు భావిస్తున్నారా? 100% కూడా తొలగిపోయినట్టే మేము భావిస్తున్నాం. మేము కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక పెద్ద భరోసాతోటి ఇవాళ ఒక దీని మీద ప్రత్యేకమైనటువంటి విధానంలో అమరావతి అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడ్డదన్నది మాత్రం రాష్ట్ర ప్రజానికో నమ్ముతున్నారు, అందులో మేము నమ్ముతున్నాం. కానీ అమరావతి ఒకటే కాదు, ఇప్పుడు 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, పెట్టుబడులు వస్తాయని చెప్పి పెట్టుబడులు వస్తాయనేది వైసీపీ వాదన. వైసీపీ వితండవాదం చెయ్యడం ఇవాళ మొదలు పెట్టలేదు కదండి. గత 5 సంవత్సరాలు బట్టి కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 రాజధానులనే అంశాన్ని తీసుకొచ్చి అమరావతిని మామూలుగా దుక్కుపెట్టాలని, అమరావతి లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం మనందరికీ తెలుసున్నదే. 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉద్యమం చేస్తే రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతాంగం వాళ్ళు ఎంత ఏ రకంగా హింసించారు అన్నది మనం చూసాం కదా ప్రత్యక్షంగానే. వైసీపీ అన్నదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. అమరావతి అంటే వాళ్ళు అసలు నోటంట మాట్లాడడానికే ఇబ్బంది పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. ఇక 3 రాజధానులు అన్నారు. కొన్ని 3 రాజధానులు ఎక్కడైనా ఒక ప్రాంతంలో 3 ఇటుకలు పెట్టినటువంటి పరిస్థితి ఉందండి. 3 రాజధానుల గురించి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో ఏం చేశారు సార్? 3 రాజధానులన్నీ కానీ వాళ్ళు మావిగాన్ని తీసుకొచ్చినట్టు ప్రతిపాదనతో కేవలం 20,000 కోట్లతో సరిపోతాయి, ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం లేదనేది. 20,000 కోట్లే సరిపోతాయి, 2 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం లేదనేది వైసీపీ వాదన. ఇప్పుడు 20,000 కోట్లు సరిపోద్దా, లేకపోతే ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు సరిపోద్ది అనుకునే వాడికి ఆయనకు మాత్రం కావాల్సింది ఏంటంటే రాజమహల్ కావాలి ఆయనకి. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో రాజమహల్ కావాలి, హైదరాబాద్ లో కావాలి, తాడేపల్లిలో కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాజధాని అన్నది ఒక సంపదను సృష్టించగలిగేటటువంటి రాజధానిని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం తప్పు అతనికి. ఒకటి చెప్పండి నెహ్రూ గారు, ఒకటి చెప్పండి. ఇప్పుడు మావిగాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మావిగాని ప్రతిపాదనని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏంటండి మావిగాని ప్రతిపాదనని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అందుకే సార్ ఏదో సామి చెప్పినట్టు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత ఏర్పడ్డ తర్వాత అసలు మావిగాని అనేటటువంటి ప్రపోజల్ లేదు సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు రాజధాని అన్నదానికి ఒక హద్దులు ఉండవు. ఉదాహరణకు మనం హైదరాబాద్ నే తీసుకోండి, ఇటు వరంగల్ దాకా విస్తరించింది, ఇటు విజయవాడ దాకా విస్తరించుకుంటూ వచ్చింది, అటు అలా బెంగళూరు దాకా విస్తరించుకుంటూ పోయింది. రాజధాని అన్నది అలా పెరుగుతూనే ఉంటుంది. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. రేపు పొద్దున్న అమరావతి ఇవాళ ఉన్నటువంటి జెట్ స్పీడ్ లో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి కూడా తొందరలో ఎక్కడి దాకా ఎదగాలో అక్కడి దాకా వెళ్తుంది. దానికి ఒక స్పెషల్ గా ఈయనేదో కనిపెట్టేసినట్టు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏం చేశాడండి ఈయన? ఈ మావిగాని అనే సూత్రం ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైంది? కనీసం మరి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఆయన చేయొచ్చు కదా. ఇవాళ మచిలీపట్నం దాకా కాదు సార్, ఇటు రాజమండ్రి దాకా కూడా రేపు రాజధాని విస్తరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఎప్పుడు కూడా
అభివృద్ధి అన్నది అలా ముందుకు వెళ్తానే ఉంటది. అందులో ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి రాజధాని కాబట్టి రాజధాని కాకుండా ఒక చట్టబద్ధతతోటి చరిత్రలో భారతదేశం చరిత్రలో ఎప్పుడూ కూడా లేనటువంటి విధానంలో ఇవాళ ఈ రాజధాని గురించి అన్ని రాజకీయ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా గంటల తరబడి చర్చించే పార్లమెంట్ లో కానీ అలాగే రాజ్యసభలో కానీ చర్చించి దానికి ఒక చట్టబద్ధతను తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇటు పెట్టుబడిదారులకే నమ్మకం కలుగుతుంది, ప్రభుత్వానికే నమ్మకం కలుగుతుంది, అందరికి ప్రజలందరికీ నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకంతో జట్ స్పీడ్ లో రాజధాని అన్నది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈయన సూత్రీకరించేటటువంటి విధానం మావిగన్ ఏంటంటే ఏదో స్వామి చెప్పినట్టు ఉంది. అంటే మీరు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు నెహ్రూ గారు అంటే వెళ్ళాలా అక్కడ దాకా జట్ స్పీడ్ తోటి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు తీసుకొచ్చినటువంటి అంటే మీరు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలకి డబ్బులు లేవు, ఇప్పటికే అప్పులు చేస్తున్న పరిస్థితి. ఈ సమయంలో 2 లక్షల కోట్లు ఎలా తెస్తారు, నిధులు ఎలా సమకూరుస్తారు అనేది ప్రశ్న. మీకు సెల్ఫ్ సస్టైనిటీ ప్రాజెక్ట్ ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే అది అమరావతి రాజధాని. ఇవాళ సెల్ఫ్ సస్టైనిటీతో రాజధాని ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండవు. 2 లక్షల కోట్లు కాదు, ఎన్ని లక్షలు అవసరమైతే అన్ని లక్షలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 లక్షల కోట్లు ప్రభుత్వం కావక్కర్లే, ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. అన్నిటితోటి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క డబుల్ ఇంజన్ గ్రోత్ తోటి ఇవాళ రెండు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమైక్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇవాళ సహకారం చేయూతనిస్తున్నాయి. ఆ తోటి ఇవాళ రాజధాని అన్నది జట్ స్పీడ్ లో ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ ఇబ్బంది లేదు, ఆయన ఇబ్బంది పడాల్సిన పని లేదు, బెంగ కూడా అవసరం లేదు ఆయనకి. రాజధాని అన్నది మాత్రం పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. ఒక రాజధానితో కాదు సార్, ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మావిగన్నని చెప్తున్నారు చూసారా, మావిగన్ అంటే మచిలీపట్నం దాకా పెరగాలన్నది, ఇటు గుంటూరు దాకా వెళ్ళాలన్నది. అక్కడితో అద్దులు ఎందుకండి? ఇవాళ మేము ఆలోచన చేసాం, కానీ మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ తీసుకున్నట్టయితే దీన్ని 3 ఎకనామిక్ జోన్లుగా మేము తీసుకున్నటువంటి పారిశ్రామిక జోన్లుగా మేము గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇటు విశాఖ జోన్ కానీ, ఇటు అమరావతి జోన్ కానీ, అటు తిరుపతి జోన్ కానీ, ఈ మూడింటిని ప్రామాణికంగా పెట్టుకుని వాళ్ళు అభివృద్ధి చేయాలనేటటువంటి విధానంలో పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఇప్పటికే విశాఖ జోన్ లో మొన్న ఇండస్ట్రీ మామూలుగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. రేపు 28వ తారీఖున ఈ శంకుస్థాపన జరగబోతుంది. గోగుల్లో ఇది ఇలా ఒకటి కాదు, అన్ని కూడా ఎక్కడా ఆగటం లేదు. అటు తిరుపతి జోన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి జరుగుతూ ముందుకెళ్తుంది, ఇటులాగా అమరావతి అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ ఒక్క అభివృద్ధి అన్నది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకి కూడా, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలకి కూడా పరిమితి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఏంటంటే పాపం ఆయన ఏమి చింతించాల్సిన అవసరం లేదు, బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంతంగా ఉండమనండి, మంచి ఆలోచన చేయమనండి, మంచి సలహాలు అంటే ఏదైనా ఇమ్మనండి, అంటే చెడగొట్టే ఆలోచన మాత్రం చేయొద్దనండి. బసవన్ రెడ్డి గారు, జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడింది మీరు విన్నారు, సో ప్లీజ్ కంక్లూడ్. సార్ ఇప్పుడు పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడారు సార్, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పని. ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ఏ విధంగా అవుతుంది సార్ అని చెప్పేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే సార్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి 7 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఈ ప్రాజెక్ట్ కి 8,000 కోట్లు మాత్రమే సార్. నేను చెప్పేది కాదు, పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి సమాధానం 8,000 కోట్లు మాత్రమే పెట్టారు. ఇప్పుడు ఈ అమరావతి పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పులు చేశారో తెలుసు సార్. 47,387 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు సార్. 47,000
387,000 కోట్లు, ప్రపంచ బ్యాంకులో 15,000 కోట్లు, హడ్కో బ్యాంకులో 11,000 కోట్లు, ఎన్డీబీజీపీ బ్యాంకులో 7,500 కోట్లు, నాబార్డు బ్యాంకులో 7,387 కోట్లు, కేఎన్ బ్యాంకులో 5,000 కోట్లు, ఏపీపీ ఎఫ్సిసి బ్యాంకులో 1,500 కోట్లు, మొత్తం చేరి 47,387,000 కోట్లు అప్పు తెచ్చి దానిపై ఖర్చు పెట్టిందంటే 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు సార్. ఈ విధంగా ఇంత అప్పు తెచ్చి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు మన సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అనడం అనే దాంట్లో అసలు అర్థమే ఉంది సార్. అసలు దీంట్లో ఏం అర్థం ఉందో నాకు అర్థం కావట్లేదు. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటే తనుగా క్రియేట్ చేసుకొని అప్పులు లేకుండా కట్టేటువంటి ఒక విధానాన్ని సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటారు. దీనికి అసలుకి వాళ్ళు జోకులు మాట్లాడుతున్నారా లేకుంటే ఏం మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు సార్ 2 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ కి ఏ విధంగా తెస్తాడు, ఎన్ని సంవత్సరాల్లో తెస్తాడు? ఇదే పద్ధతిలో 8,000 కోట్లు 7 సంవత్సరాలు అంటే 2 లక్షల కోట్లు రావడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాలకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి అది 2 లక్షల కోట్లు కాస్త 50 లక్షల కోట్లు అవుతుంది. ఇది పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మీరు ఒక మావిగన్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యొక్క పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, మంచి రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లంతా కూడా ఈ రోజు రోడ్ల కోసం అని చెప్పని ఈ యొక్క 165 కోట్లు 1 కిలోమీటర్ ఖర్చు పెట్టేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అవివేకమా కాదనేటువంటి తప్పులు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు సార్. 90% శాలరీలకి సరిపోతా ఉంది, మన పైసా కూడా లేదు, మన బడ్జెట్ లో ఇంత ఘోరమైనటువంటి బడ్జెట్, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేశవ్ గారే 2 రోజుల ముందర స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళ పేపర్లోనే వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు అమరావతికి ఏ విధంగా తెస్తారనేటువంటిది మిథ్య. ఈ విద్యని ఛేదించకుండా వీళ్ళు అమరావతి అంటే అది ఏ విధమైనటువంటి అమరావతి ముందుకు పోతుందో అర్థం కావట్లేదు. ఈ విధమైనటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి ఈ 3 క్యాపిటల్స్ మధ్యన ఈ బ్యాంక్ అనేటువంటి ఒక ఏరియా డిక్లేర్ చేశారు. మీకు ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పేరు మీకు ఇష్టం లేకుండా ఉంటే ఏదైతే ఏరియా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారో అదే ఏరియాని అమరావతిని పెట్టుకోండి, లేకపోతే భ్రమరావతిని పెట్టుకోండి, లేదంటే కమరావతిని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ ఏరియా మాత్రమే మేము అపోజ్ చేస్తున్నాం. సొంతపులని ఆ ఏరియా చేయడం, డెవలప్ చేయడం అనేటువంటిది కష్టం అంటున్నాం. మీరు దాన్ని ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, పార్టీని విమర్శించడం, మావిగన్ అని చెప్పి ఇంకొక క్లోజ్ చేయడం అనేటువంటి తెలుగుదేశం పార్టీకి తగదు. మీకు ఆ పేరు ఇష్టం లేకుంటే అమరావతిని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. సార్ ఆయన మాట్లాడేది భావ్యంగా లేదు. అమరావతి ఏంటా మాటలు? ఎందుకంత ఆవేశపడతాడైనా? అన్నా మీరు చెప్పిన మాట మీ నాయకులు మీ సాక్షాత్తు రాజ్యసభలో చెప్పారు. రాజ్యసభలో చెప్పారు నేను మాట్లాడినని చెప్పు, నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినని చెప్పు, నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడారు, ఇప్పుడు నన్ను మాట్లాడమని చెప్పేసి అని చెప్తున్నారు. నేను మాట్లాడుతున్నాను. మాట్లాడండి నెహ్రూ గారు. ఊరికే ఆవేశపడిపోకండి, ఆతృత పడాల్సిన పని లేదు. ఇక్కడ మీరు 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు కాదు, 2 లక్షలే కాదు, అవసరమైతే 5 లక్షల కోట్ల రూపాయలు సృష్టించి, సంపదను సృష్టించి ఇక్కడ రాజధానినే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో పరిగెత్తించగలిగేటటువంటి సమర్థుడు, శాఖశక్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం 100% కూడా. ఇకపోతే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నది 8,000 కోట్లు కాదు. మీరు అక్కడ తప్పు పడుతున్నారు. 8,000 ఎకరాలు ఈవేళ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కింద 8,000 ఎకరాలు డిపాజిట్ ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేస్తూనే ఇవాళ రాజధానిని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇక అప్పు అంటారా? ఏదో స్వామి చెప్పినట్టు మీరు దేనికి పప్పు బెల్లాలకే అప్పు చేసినటువంటి పరిస్థితి. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని మీరు వారసత్వంగా మాకు ఇచ్చారు, మర్చిపోకండి. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులని కనీసం తక్కువ మట్టేసి ఒక రోడ్డు గోతు కప్పించినటువంటి పరిస్థితి లేదు. చెప్పడం ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు జ్యోతి నెహ్రూ గారు చెప్పిన దానికి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన దానికి, భారతీయ జనతా పార్టీ నుంచి 5 లక్షలు ఖర్చు అయినా 10 లక్షల కోట్లు ఖర్చు అయినా సరే
మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. రెండోది, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్తో హైదరాబాద్ ని రాజధాని ఉన్నప్పుడు ఏదైతే ఆయన సిస్టమ్ తీసుకొచ్చారో, ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా సంపాదన ఉన్న రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ. దూరదృష్టి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఖర్చు అయినా సరే తర్వాత ఆదాయాన్ని ఎలా జనరేట్ చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మోడీ గారికి ఒక విజన్ ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, మా అధ్యక్షుడు పివి మాధవ్ గారు, వీరందరూ కలిసి రాజధాని డెవలప్ అయితే దానికి ఖర్చు మేము భరించినా సరే ఆదాయం తప్పకుండా సమకూర్చే సత్తా ఉన్న నాయకులు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా రాజధాని కడతాము, కట్టి చూపిస్తాము. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఇది కరెక్ట్ గా వినండి జాగ్రత్తగా. రాజధాని కట్టి చూపించే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది, చూపిస్తాం కూడా. ఎందుకంటే ఖర్చు ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఒక పెళ్లి చేయాలని ఖర్చు ఉంటుంది, డబ్బులు లేకపోయినా ఖర్చు పెడతాం, ఎందుకంటే పెళ్లి బాగా చేయాలని. అలాగే రాజధాని కూడా ఖర్చు ఉంటుంది, తప్పకుండా ఏదో ఒక దారి వెతుకుతాము, ఆ దారి ద్వారా రాజధాని కట్టి చూపిస్తాము. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్, థ్యాంక్ యూ సయ్యద్ బాషా గారు, జ్యోతుల నెహ్రూ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మల్లాడి విష్ణు గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిక.